హాయ్ అండి. మనకి ఎంసీసీ పోర్టల్లో నీట్ సూపర్ స్పెషాలిటీ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీకు తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లు మనకి ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి లింక్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో డిఎన్బికి సంబంధించిన ఒక ఫైలు సపరేట్గా అండ్ డిఎం ఎంసీహెచ్కి సంబంధించిన ఒక ఫైలు సపరేట్గా ఉన్నాయి. సో వీటిని కావాలనంటే మీరు క్లిక్ చేసి కూడా చూడొచ్చు. ఇవన్నీ పీడిఎఫ్ ఫైల్స్లో ఉంటాయి. అయితే ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నటువంటి వాటిని మనం ఏం చేసామనంటే వీటన్నిటినీ కూడా ఎక్సెల్కి మార్చుకొని, సో దీంట్లో అసలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాము. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ చేసి పెట్టానమాట. సో ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్ 2025 డిఎం ఎంసీహెచ్ అనమాట ఇది. ఓకే. సో అయితే మనకి అన్నీ అవసరం లేదు, బట్ ఒకవేళ మీరు కావాలనంటే అన్నీ కూడా చూపిస్తాను, నో ప్రాబ్లం. కాకపోతే ముందుగా ఇప్పుడు మనము వీడియో తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, తెలుగులో చేస్తున్నాం కాబట్టి, సో తెలుగుకి సంబంధించినటువంటి మన 2 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్టేట్స్కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏమున్నాయి, వాటిలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి అండ్ వాటిలో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, ఇంటేక్ ఎంత ఉంది అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఏపీ తీసుకున్నట్లయితే ఏపీలో ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ముందుగా ఒక్కొక్క కాలేజీ చూద్దామా లేదంటే మొత్తం చూద్దామా అనేది కూడా చిన్న డౌట్. సో కాలేజెస్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇన్ని ఉన్నాయి. ఓకే. సో ఆంధ్ర మెడికల్ కాలేజు, తర్వాత పిఎస్ఐ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు అనంతపురం, తర్వాత గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజు, హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్, కాటూరి మెడికల్ కాలేజు, కర్నూలు మెడికల్ కాలేజు, నారాయణ మెడికల్ కాలేజు, తర్వాత ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజు చినకాకాని అండ్ సేమ్ మళ్ళీ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి రంగరాయ మెడికల్ కాలేజు. ఇవి అన్నీ రెండు ఉన్నాయి ఎందుకో, సరే చూద్దాం. ఎస్విఐ మెడికల్ కాలేజు, తర్వాత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇవి మనకి సూపర్ స్పెషాలిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కాలేజెస్ అనమాట ఏపీలో. సో వీటిలో తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకొని చూద్దాం. దీంట్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 10 సూపర్ స్పెషాలిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో డిఎం కార్డియాలజీ, దీంట్లో 8 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి రిజర్వేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడంతా కూడా కేటగిరీ అంతా ఓపెన్ అనే ఉంటుంది. అదేవిధంగా కోటా తీసుకుంటే ఇది ఆల్ ఇండియా కోటా. దీంట్లో ఎన్ఆర్ఐ మేనేజ్మెంటు ఇట్లా సపరేట్గా మనకి యూజీలో ఉన్నట్లు పీజీలో ఉన్నట్లు అట్లాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడ అంతా ఒకటే. సో సూపర్ స్పెషాలిటీకి వచ్చేసరికి రిజర్వేషన్స్ ఉండవు, కోటా కూడా ఒకటే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనమాట. సో దీంట్లో డిఎం కార్డియాలజీ 8 సీట్స్ ఉన్నాయి. ఓకే. అదేవిధంగా డిఎం ఎండోక్రైనాలజీ 5 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 3 సీట్స్ ఉన్నాయి. తర్వాత డిఎం నెఫ్రాలజీ 4 సీట్స్ ఉన్నాయి. డిఎం న్యూరాలజీ 5 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎంసీహెచ్ కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జరీ 4 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంసీహెచ్ న్యూరో సర్జరీ 8 సీట్స్ ఉన్నాయి. ఎంసీహెచ్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ 2 సీట్స్ ఉన్నాయి. ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ 6 సీట్స్ ఉన్నాయి. ఎంసీహెచ్ యూరాలజీ 5 సీట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము కాలేజ్ వైజు ఎన్ని బ్రాంచెస్ ఎన్ని సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది ఇలా మనకి కాలేజ్ వైజ్ కూడా తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇదే విధంగా ఇంకొకటి 2 కాలేజీలు చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ మెడికల్ కాలేజ్ తీసుకుందాము. నారాయణ తీసుకున్నట్లయితే డిఎం కార్డియాలజీ 2 ఉన్నాయి. డిఎం ఎండోక్రైనాలజీ 2 సీట్స్, తర్వాత డిఎం మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 2 సీట్స్, డిఎం నెఫ్రాలజీ 4 సీట్స్, డిఎం న్యూరాలజీ 2 సీట్స్, ఎంసీహెచ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ 2 సీట్స్, ఎంసీహెచ్ యూరాలజీ 4 సీట్స్ ఉన్నాయి. సో ఇలా మనకి కాలేజ్ వైజ్ ఎక్కడ ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకి ఈ విధంగా మొత్తం తెలుస్తుంది. అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ మొత్తంగా మనం తీసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ టోటల్ ఏపీలో వచ్చేసరికి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 215 సీట్స్ ఉన్నాయి. ఏది ఇప్పుడు మనం చూస్తున్నది డిఎం అండ్ ఎంసీహెచ్. ఒకవేళ మనం డిఎన్బి కూడా చూడాలి అని అంటే డిఎన్బి వచ్చేసి మనకి ఏపీ తీసుకున్నట్లయితే డిఎన్బిలో ఒక 76 సీట్స్ ఉన్నాయి. ఓకే.
డిఎన్బిలో 76 సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి ఏ కాలేజీలో ఎన్ని ఉన్నాయి ఏంటి ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఎక్కడెక్కడ అంటే ఏ కాలేజీలో ఏవేవి ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇదంతా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. కాకపోతే వీటికి సంబంధించిన డేటా అనాలిసిస్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా పెయిడ్ సర్వీస్ కౌన్సిలింగ్ కావాల్సిన గైడెన్స్ ఏదైనా కావాలి అని అంటే వాళ్ళకి తప్పకుండా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసినట్లయితే లేదంటే మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్లో మీకు డెఫినెట్గా సర్వీసు, పెయిడ్ సర్వీసు, కౌన్సిలింగ్ గైడెన్స్ ఇదంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏపీలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఓవరాల్గా, అదేవిధంగా ఒకవేళ మనం తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ముందుగా చూద్దాము. ఓకే, తెలంగాణ సెలెక్ట్ చేశాను. తెలంగాణలో వచ్చేసి మనకి తక్కువ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. చెల్మెడ ఆనందరావు, డెక్కన్ కాలేజు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజు, కాకతీయ మెడికల్ కాలేజు, కామినేని హైదరాబాదు అండ్ కామినేని నార్కెట్పల్లి, తర్వాత మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, నిజాం ఇన్స్టిట్యూట్, నిమ్స్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఇవి దీంట్లో ఉన్నాయి. ఏది డిఎం అండ్ ఎంసీహెచ్లో తీసుకున్నట్లయితే ఇవి ఉన్నాయన్నమాట. సో డిఎం అండ్ ఎంసీహెచ్లో వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 250, 250 సీట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ తెలంగాణ, డిఎం అండ్ ఎంసీహెచ్ కలిపి. అయితే దేనికి ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా మనము చూడొచ్చు ఇందాక చెప్పినట్లు. సో డిఎన్బి తీసుకున్నట్లయితే తెలంగాణకు వచ్చేసరికి సో డిఎన్బిలో తెలంగాణలో మనకి 365 సీట్స్ ఉన్నాయండి. ఓకే, 365 సీట్స్. దీంట్లో వచ్చేసి మనకి కాలేజెస్ మాత్రమే కాకుండా మనకి హాస్పిటల్స్ చాలా ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తున్నారో ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకి మొత్తం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అని అంటే తప్పకుండా నేను వీటికి సంబంధించి అసలు పర్టికులర్గా సపోజ్ అసలు తెలంగాణలో ఏ సూపర్ స్పెషాలిటీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ కానీ, లేదు పర్టికులర్ కాలేజీలో ఎన్ని ఉన్నాయి, అలా మీకు సపరేట్గా ఏమైనా కావాలంటే కూడా మీరు కింద కామెంట్స్లో చెప్పండి. సో దాని ప్రకారంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా పూర్తిగా డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చేసే ప్రయత్నం చేద్దాము. సో లేదు మీకు ఇంకా పర్సనల్ కౌన్సిలింగే కావాలి, గైడెన్స్ సర్వీస్ అదంతా కావాలి, ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి చాయిస్ ఫిల్లింగ్ అండ్ మీరు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు సపోర్టు, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు చాయిస్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్ కానీ చాయిస్ ఫిల్లింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు మీ తరపున చేసి పెట్టే అవకాశం ఉంది. సో అలా సర్వీస్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు ప్రతి అప్డేట్ కూడా వస్తూ ఉంటుందన్నమాట నోటిఫికేషన్ రూపంలో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.